వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. కానీ ఒకప్పుడు చాలా రివెంజ్ తీర్చుకోవాలనుకున్న తెలుగుదేశం పార్టీ, మోడీని గద్దె దించాలి అనుకున్న తెలుగుదేశం పార్టీ, మోడీ మీద ఎన్నో రాజకీయ కుట్రలు చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పొత్తుకు సిద్ధమవుతుందా? వీళ్ళిద్దరి మధ్య రివెంజ్ కాస్త ఇప్పుడు ఒక లవ్ ట్రాక్గా నడవబోతుందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే బాగా వైరల్ అయింది. అసలు ఎంతవరకు సాధ్యమవుతుంది? గతం మర్చిపోయి మళ్ళీ పొత్తుకు సిద్ధమయ్యే అవసరం భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు ఉంది? ఓవరాల్ ఇదే అంశం మీద ఖచ్చిత పాయింట్లు సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సార్, అంటే మొన్న ఎప్పుడైతే మహానాడులో ఒక తీర్మానం చేశారో తర్వాత ఇది బాగా బలపడింది. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ జనసేనతో కలిసి వెళుతున్న అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళితే నిలదొక్కుకోవడానికి వైసీపీ లాంటి ఒక పార్టీని ఢీకొట్టాలి అంటే తప్పదు అనేది జరిగే పనేనా? అది బీజేపీ టీం ఏమన్నా సీరియస్ పని చేస్తే జరగాలి. బీజేపీలో తెలుగుదేశం ఆత్మతో పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలుగుదేశం నుండి వచ్చి బీజేపీలో అగ్రనేతలతో సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకుంది. కానీ తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఓ రకంగా చెప్పాలంటే దౌర్జన్యపూరిత ప్రేమ అవుతుంది, బలవంతపు పెళ్ళి అవుతుంది. ఎందుకు అంటే తెలుగుదేశం క్యాడరు వితౌట్ బాబు దెర్ ఈజ్ నో కంట్రీ, దెర్ ఈజ్ నో స్టేట్ అని ఫీల్ అవుతారు. అంటే ఇప్పటికీ అదే ఫీలింగ్లో ఉంటారు. అసలు బాబు లేకపోతే మనం ఎవరూ భోజనం చేయట్లేదు, మనం ఎవరు అసలు ఇంతవరకు మనం బతికామంటే బాబు గారి వల్లనే, మనం ఇవాళ గాలి పీలుస్తున్నామంటే బాబు గారి వల్లనే, మనందరం ఉద్యోగాలు చేస్తున్నామంటే బాబు గారి వల్లనే, మనం ఏం చేస్తున్నాం బాబు గారి వల్లనే. అంతకుముందు మనం ఎవరు ఏం తినలేదు, ఏం తాగలేదు, బ్రతకలేదు అని వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్ముతారు. అలాంటి వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ మోడీ, ఆఫ్టర్ ఆల్ అమిత్ షా, ఆఫ్టర్ ఆల్ బీజేపీ పొరపాటున ఏదో ఇండియన్ పబ్లిక్ తప్పు చేసి తెలియక ఓట్లేశారు. అది ఈవీఎంల ద్వారా వేసి గెలిచారు, లేకపోతే కనుక మోడీ డైరెక్ట్గా వెళ్ళి బ్యాలెట్లు అక్కడక్కడ కొన్ని చోట్ల రాష్ట్రాల బ్యాలెట్లు ఉన్నాయి కదా, ఆయన రాత్రిపూట్ల ఇద్దరు ముసుగులేసుకుని వెళ్ళి గుద్దేసుకుని వచ్చారు అనేంత గట్టిగా నమ్ముతారు వాళ్ళు. అలా నమ్మేటువంటి వాళ్ళు బీజేపీ లేకపోతే తెలుగుదేశం లేదంటారా, తెలుగుదేశం విజయం లేదంటారా? అనరు. కానీ పాత బ్యాచ్కి తెలుసు బీజేపీ టీడీపీ కలిస్తే ప్రయోజనం అన్నటువంటి, లైక్ సుజన, సీఎం రమేష్, పాతూరు నాగభూషణం, లేదు పార్టీలో ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి, ఇట్లాంటి వాళ్ళకి. కాకపోతే అక్కడ కూడా మళ్ళీ దాన్ని ఏమంటారు, షరతులు వర్తిస్తాయి అంటాం కదా, కండిషన్ సప్లై. ఇక్కడ ఆ కండిషన్ సప్లై ఏంటంటే ఇది దాన్ని ఏమంటారు, వినమ్రముగా ఉండవలను, బీజేపీ చేతులు కట్టుకుని ఉండవలను, వారు ఇచ్చింది పుచ్చుకోవాలను, వదిలింది తీసుకోవాలను. అంతేగాని ఇక్కడ స్నేహం ఉండదు, అనుచరత్వం ఉంటుంది. నాయకత్వం తెలుగుదేశమే వహిస్తుంది, స్నేహపూర్వక నాయకత్వం ఉండదు అక్కడ. తెలుగుదేశం పార్టీలో ఒక వింగ్స్ ఉంటాయి కదా, యూత్ వింగ్, మహిళా వింగ్, అట్లా ఓ బీజేపీ వింగ్ అన్నట్టు రెండు అంటారు. అదే సమస్య ఇక్కడ. దాన్ని జీర్ణించుకునేందుకు ఒరిజినల్ బీజేపీ కార్యకర్త, ఒరిజినల్ బీజేపీ నాయకుడు ఎవరు సిద్ధంగా లేరు. గతంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు మ్యాక్సిమం బీజేపీ మనసుతో ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా తెలుగుదేశంతో వద్దనుకుంటారు. దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. గతంలో జరిగిన ఎదురు దెబ్బలు, తెలుగుదేశంతో కలిసినప్పుడు పదవి రావడమే కాదు, తమ శక్తి తెలుగుదేశానికి పోయింది. అదేదో సినిమాలో చూపెడతారు, మహాశక్తివంతుడైనటువంటి రాజు ఒక రాక్షసుడు ఆ అతడిని శక్తి విహీనం చేయడం కోసం తపస్సు చేసి నేను ఎవరు చేయబట్టుకుంటే వాళ్ళ శక్తులు నాకు వచ్చేయాలని. అట్లాగా ఇక్కడ ఏ తపస్సులు జరగకుండా ఆ శక్తి తెలుగుదేశానికి ఉంది. బీజేపీకి చెయ్యిచ్చి దాని శక్తిని లాగేసింది. 2018లో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 10 లక్షల ఓట్లు వచ్చినాయి దానికి. 2 ఎంపీ సీట్లు వచ్చినాయి, 3 ఎమ్మెల్యే సీట్లు గెలిచినప్పుడు. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ తెలంగాణలో 2 ఎంపీలు, ఇక్కడ 2 ఎంపీలు, ప్లస్ టోటల్గా 7 ఎమ్మెల్యేలు. ఇక్కడ 3 తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, అక్కడ ఒక 4, ఓవరాల్గా 7 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, 18% ఓట్లు వచ్చినాయి. అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల పాలన పోయి వీపీ సింగ్లు ఈ హడావిడి జరిగిపోయిన తర్వాత వచ్చినటువంటి టైంలో
సారీ విపి సింగ్ అప్పుడు వీళ్ళది కదా రెండోది, ఆ టైంలో జరిగినటువంటిది. ఆ తర్వాత వచ్చినప్పటికి 99కి వచ్చేటప్పటికి ఏమైంది, ఓటింగ్ పరంగా చూసుకున్నప్పుడు 99 బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీని బలమంతా దానికి వెళ్ళిపోయింది. ఈ ఓటర్ టర్న్ అయ్యాడు. కమ్యూనిస్టులు చేసిన తప్పే బీజేపీ చేసింది. కమ్యూనిస్టులు సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశంతో పొత్తుతో ఉన్నారు. దీంతో అంతకుముందు సిన్సియర్ కార్యకర్తలే వాళ్ళందరూ తెలుగుదేశం మందే అనే ఫీలింగ్లోకి వచ్చాక వెనక్కి రాలాడు, అక్కడ ఉండిపోయారు. అందువల్లనే ఒకప్పుడు కాంగ్రెస్కి పోటీ తెలుగుదేశం ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులు తెలుగుదేశంతో కలిసి వెళ్ళినందుకు గాను ఇవాళ అది కేవలం నామమాత్ర పార్టీలుగానే మిగిలిపోయినాయి. ఒకప్పుడు తెలుగుదేశం తర్వాత కాదు, వీళ్ళే స్ట్రాంగ్. తెలుగుదేశంతో వీళ్ళు కలిశాక వీళ్ళ శక్తి అటు పోయింది, బీజేపీ శక్తి అట్లాగ పోయింది. ఆ తర్వాత పుంజుకుందా బీజేపీ 2004లో కాల. దీనివల్ల బీజేపీ కూడా పోయింది పవర్లో నుంచి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఓటమి వల్లనే బీజేపీ సెంటర్లో పవర్ పోయింది అటల్ బిహారీ వాజ్పేయికి. అది ముందస్తు ఎన్నికలకు వెళ్ళి జడగొట్టుకుంది. 2009కి వచ్చేటప్పటికి మరింత బలహీనపడింది. 2014లో మోడీ హవా వచ్చినప్పుడు మళ్ళీ తెలుగుదేశానికి పోయింది బలం, కలిసి పొత్తు పెట్టుకోవడం వల్ల. ఆ టైంలో మోడీ హవాతో దేశం అంతా కొట్టిన టైంలో ఇక్కడ కూడా ఇండివిజువల్గా వేస్తే కనీసం 3-4 ఎంపీ సీట్లు వచ్చి ఉండే, కనీసం 10 ఎమ్మెల్యే సీట్లైనా కొట్టుకునేవాళ్ళు. క్రియాశీల పాత్ర అయి ఉండేది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తుంది, జగన్ చేసినా ఏం చేసినా వీళ్ళ సపోర్ట్ లేకుండా కుదిరేది కాదు. ఇంకోటి అసలు తెలుగుదేశం విజయానికి అవకాశం ఉండేది కదా, ఎందుకు 1.5% ఓటుతోనే కదా గెలిచింది అక్కడ. అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఇది నెక్ టు నెక్, ఎందుకంటే కోస్తా ఏరియాలో అంతట్లో తెలుగుదేశం వచ్చింది, రాయలసీమ ఏరియాలో వైసీపీ వచ్చింది. అక్కడ బలం పరంగా చూసుకుంటే రాయలసీమలో ఒక అనంతపురం జిల్లా తెలుగుదేశానికి వచ్చింది, మిగతా చోట్లంతా కూడా ఇది ఉంది. ఇటు పక్క వచ్చేటప్పటికి మ్యాక్సిమం అంటే డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కోస్తా జిల్లాల్లో అంతా కూడా. ఇక్కడ బీజేపీకి సత్తా ఉంది కాబట్టి అది ఉపయోగపడింది అక్కడ తెలుగుదేశానికి. విడిగా పోటీ చేస్తుంటే దాని ఓట్లు దానికి వచ్చి ఉండే కదా, అది కనీసం 10% ఓట్లు కొట్టుకోగలిగేది. ఆ టైంలో పోగొట్టుకుంది. ఇవాళ రోజున తెలుగుదేశంతో మరొకసారి వెళ్ళడము అంటే భారతీయ జనతా పార్టీ ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా రాయబారపు లేఖలు ప్రయత్నం జరుగుతుంది. మీరు అన్నట్టు బీజేపీ ద్వారా జరుగుతుందో ఎవరి ద్వారా జరుగుతుంది, అది జరుగుతుంది అనే దాన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు ఈ అంశం చర్చకొచ్చింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే 2019 తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలోనే ఒక కూటమి కట్టడానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఓకే, కానీ రీసెంట్గా ఆయన తీర్మానం చేయడం మహానాడులో దశల వారీగా మద్దతిస్తాం బీజేపీకి అంట. ఇది ఎటువంటి రాజకీయంగా చూడాలి? టీడీపీ వైపు నుంచి అడుగుతున్నా. 2019లో ఎప్పుడైతే తెలుగుదేశం ఓడిపోయిందో అది అనూహ్య ఓటమి, ఊహించిన ఓటమి టీడీపీకి. మామూలు ఓటమి కాదు, చాలా ఊహించలేదు. అంటే అంత దారుణ ఓటమి కూడా ఊహించలేదు. దాంతో ఇమ్మీడియట్గా ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే 2014లో అంటే 10 ఏళ్ల తర్వాత పవర్లోకి రావడానికి కారణమైంది జనసేన బీజేపీ పొత్తు అనేటువంటిది. అందుకని ఇమ్మీడియట్గా సంకేతం ఇచ్చారు. ఎవ్వరు అడగల బీజేపీ వాళ్ళు, డైరెక్ట్గా ఆయన మోడీకి, అప్పటిదాకా మోడీని అమిత్ షాని తిట్టింది తిట్టకుండా తిడతా, ఈవెన్ వాళ్ళ పుట్టినరోజులకి వాళ్ళ కార్యక్రమాలకు కూడా నెగిటివ్ ట్వీట్లు చేసిన ఆయన ఒక్కసారిగా మీ పుట్టినరోజు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను లాంటిది మార్చేశారు. చివరికి స్వయంగా ప్రకటించేశారు. కానీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన, జనసేనది ఓపెన్గా చెప్పారు పొత్తు అనేటువంటిది, బట్ వాళ్ళు స్పందన రాలేదు. జనసేన అటు బీజేపీతో ఇమ్మీడియట్గా ఎక్కడ కలిపేసుకుంటారని భయపడి మరీ అర్జెంటుగా బీజేపీ వెళ్ళిపోయింది. ఇవాళ అట్లాంటి స్టేజ్లో తర్వాత మొన్నటిసారిది మళ్ళీ అంటే ఆ మధ్యకాలంలో ఏది 2019 తర్వాత మొన్నటి మహానాడు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. మొదట్లో ప్రయత్నించినా ఆగిపోయారు. మళ్ళీ ఓ రకంగా ఏంటంటే ఓ హింట్ ఇచ్చారు, మాతో మమ్మల్ని వదిలిపెడితే ఇప్పుడు జాతీయ స్థాయిలో మళ్ళీ కేంద్రం ఇది కాంగ్రెస్ నేతృత్వ నాయకత్వం వస్తుంది, చంద్రబాబు చక్రాలు తిప్పగలరు అనేటువంటి. బీజేపీ ఏమాత్రం స్పందించాల. చక్రాల కథ ఏంటో చంద్రబాబు గారికి కూడా తెలిసింది. పవర్లో ఉన్నప్పుడే చక్రాలు. ఇవాళ మమతా బెనర్జీ జగన్తో మాట్లాడుతోంది, ఈయనతో కాదు. మాట్లాడాలనుకోవట్లేదు చంద్రబాబుతో. అప్పుడు ఈ మమతా బెనర్జీతో కూడా బాబు గారు మాట్లాడారు. ఆవిడ స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది కదా అప్పుడు సిబిఐ ఆవిడతో కలిసే కూటమి కట్టాలనుకున్నారు కదా, చేశారు కదా. నవీన్ పట్నాయక్ ఇప్పుడు మాట్లాడుతున్నాడా చంద్రబాబు గారితో? దేవగౌడ ఇప్పుడు మాట్లాడుతున్నాడా? కుమారస్వామి ఇప్పుడు మాట్లాడుతున్నాడా? లేకపోతే కేజ్రీవాల్ ఇప్పుడు మాట్లాడుతున్నాడా? వీళ్ళెవరు ఎందుకు మాట్లాడట్లా? రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడా? అమరేందర్ సింగ్ మాట్లాడుతున్నాడా? ఈయన వెళ్ళొచ్చారు అదే ఆ రాష్ట్రాలన్నిటికీ. పినరాయి విజయన్ వీళ్ళెవరు పట్టించుకుంటున్నారు ఇప్పుడు? ఇది నెంబర్ గేమ్.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నెంబర్ గేమ్. జాతీయ రాజకీయాల్లో నీ దగ్గర ఉన్న బలాన్ని బట్టి నీకు విలువిస్తారు. అది తెలిసి వచ్చింది ఆయనకి. తెలిసి వచ్చేటప్పటికి ముందు ఇక్కడ పుంజుకోవాలి. ఇక్కడ పుంజుకోకుండా బాబు గారు చక్రాలు తిప్పుకోగలరు అనేటువంటిది ఎవడో నమ్మట్లేదు ఇప్పుడు. ఇంకోటి ఆ రోజుల సిచ్యుయేషన్ కూడా కదా, అప్పుడు ఏంటంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్. సో 1, 2 కాంగ్రెస్ కూటమి, వాళ్ళకి 140, 150, వీళ్ళకి 150, 180, ఖచ్చితంగా వేరే వాళ్ళ పొత్తు లేకుండా సాధ్యం కాదు. అప్పుడు థర్డ్ ఫ్రంట్లో ఉన్న పార్టీలను తీసుకొచ్చి కలుపుకోవడం ఆట కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చేటప్పటికి దాదాపుగా నెక్ టు నెక్ మెజారిటీ వచ్చేస్తుంది. నెక్ టు నెక్ కాదు, 2 సార్లు పూర్తి మెజారిటీనే వచ్చింది బీజేపీ. నెక్స్ట్ ట్రిప్ రాదేమో అంటే మొన్న కూడా అన్నారు 2019లో రాదని. నెక్స్ట్ ట్రిప్ 2024, ఇంకా 2 సంవత్సరాల 10 నెలలు ఉంది. ఆఫ్టర్ ఆల్ గడిచింది 2 సంవత్సరాలు 2 నెలలు. ఇంకా 2 సంవత్సరాల 10 నెలలు ఉండగానే గవర్నమెంట్ రాదు అంటే అంతకంటే అమాయకత్వం కదా. చివరి నిమిషంలో గేమ్లు ఎట్లా ఉంటాయి అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు చూసుకోవాలి. ఇక్కడ టీడీపీ ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే మేము మీతో ఉంటాము, కలుద్దాము అనే సంకేతం. దానికి వీళ్ళ తరపున అక్కడ పాత్ర పోషిస్తున్నటువంటిది సుజన, సీఎం రమేష్. సేమ్ టైం ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ అధిష్టానం కేటగారికల్గా తెలుగుదేశాన్ని పక్కన పెడుతోంది. దానికి సాక్ష్యం ఏంటంటే మొన్న మంత్రివర్గ విస్తరణలో కిషన్ రెడ్డికి క్యాబినెట్ ఇచ్చారు. అక్కడ ఉన్నది 4 ఎంపీలు వచ్చినాయి. బీజేపీ తరపున గెలిచినటువంటి కిషన్ రెడ్డికి సహాయ మంత్రి స్థాయి నుంచి క్యాబినెట్ ఇచ్చారు. ఆంధ్ర నుండి రాజ్యసభ సభ్యుడు కాబట్టి జీవీఎల్కి ఇవ్వలేదు, ఇంకా లేదు. దానికి ముందుగా హరిబాబుని గవర్నర్ చేశారు. ఇక్కడైతే ఎంపీలు లేరా బీజేపీకి? లేరు నిజంగా అయితే. కానీ 3 రాజ్యసభ ఎంపీలు ఉన్నారుగా, మన టీజీ వెంకటేష్ కానీ, సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్. ఎందుకు ఇలా మరి ఆంధ్ర నుంచి ఒకరికి ప్రాతినిధ్యం అయితే వీళ్ళని తెలుగుదేశం వాళ్ళుగానే చూస్తున్నారు. ఇంకా వీళ్ళని అట్లా చూడట్లేదు. అది ఆ పాయింట్ ఇక్కడ కీలకం. అంటే తెలుగుదేశం తరపున వచ్చి గిఫ్ట్గా ఇచ్చినా కూడా మాట్లాడతారు, బాగా క్లోజ్గా మాట్లాడతారు. కొన్ని పర్సనల్ పనులు కూడా జరుగుతున్నాయి. దానివల్ల వీళ్ళ మీద ఆ రైడ్స్కి సంబంధించినటువంటి ఫాలోఅప్ వర్క్ ఆగిపోయింది. సిబిఐ రైడ్స్ అప్పుడు దాని మీద జరిగినాయి కదా, మన సీఎం రమేష్ మీద. అప్పుడు వాళ్ళ సంగతి తేలుస్తానని కూడా అన్నారు కదా. అట్లాగే సుజనా చౌదరికి సంబంధించి జరిగినాయి కదా, అవి అయితే అయిపోయినాయి కదా. ఇక్కడ అంతవరకు వాళ్ళ పర్సనల్ వర్క్ లబ్ధి పొంది పార్టీ పరంగా తెలుగుదేశానికి లబ్ధి చేకూర్చని ఇలా. అంటే టీడీపీతో కలవడానికి బీజేపీ ఇప్పటికైతే సిద్ధంగా లేదు. రేపు ఎలక్షన్లకు కూడా సిద్ధంగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకు అంటే భవిష్యత్ అవసరం. ఒక్కసారి ఇప్పుడు తెలుగుదేశం అంటే దీనికి వచ్చే ఓటు ఎవరిది? టీడీపీ ఓటర్ బీజేపీకి టర్న్ అవుతాడు, కానీ వైసీపీ ఓటర్ బీజేపీకి టర్న్ కాడు. అట్లాంటప్పుడు దెబ్బతింటున్నటువంటి తెలుగుదేశం ఇంకొక టర్మ్ దెబ్బతిందంటే దాని ఉనికి ఎత్తుక్కోవాలి. లైక్ తెలంగాణ 2004, 2009, 2014 అయ్యి 2019లో సీరియస్ ప్రయత్నం చేశారు. 2018లో కథం. 2019కి వచ్చేటప్పటికి ఎక్కడుంది ఇప్పుడు? తర్వాత చివరికి స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు ఉన్న ఆయన ఎవరో కూడా తెలియదు ఎవరికి కూడా. ఇప్పుడు అసలు ఉన్నారన్నటువంటిది గుర్తుంది ఎవరికన్నా? లేని కూడా లేదు. అంటే దాని పతనం ఆ స్టేజ్లో ఉంటుంది. పడితే ఇంకొక టర్మ్ అయిందంటే దెబ్బతింటుంది. ఆ తర్వాతకి బీజేపీ పుంజుకుందంటే ఇక దానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసం అలా కాకుండా ఉండాలని తెలుగుదేశం సిన్సియర్గా ప్రయత్నిస్తుంది. నో డౌట్ దాని ప్రయత్నాల్లో తప్పులేదు, బాబు గారి ప్రయత్నాల్లో తప్పులేదు, లోకేష్ గారి ప్రయత్నాల్లో తప్పులేదు. కానీ వాళ్ళ మైండ్ సెట్టే వాళ్ళకి ప్రమాదం. బీజేపీతో కలవాలి, బీజేపీ వల్ల లబ్ధి పొందాలి, ఆంధ్ర బీజేపీ లీడర్లను బచ్చాగాళ్ళలాగా చూడాలి. వాళ్ళు వీళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. ఈవెన్ ఇప్పుడు విడిగా ఉన్నా కూడా వాళ్ళని చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళ కిందనే చూస్తారు. అసలు వీళ్ళని రికగ్నైజ్ చేయరాళ్ళు టీడీపీ వాళ్ళు. సోమవీర్రాజు ఆఫ్టర్ ఆల్ వాళ్ళ దృష్టిలో, కన్నా లక్ష్మీనారాయణ మొన్నదాకా ఆఫ్టర్ ఆల్, విష్ణువర్ధన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్. ఎవరు అంటే వీళ్ళ దృష్టిలో బీజేపీ అంటే అమిత్ షా. కానీ ఇక్కడ ఆంధ్రాలో వీళ్ళు ఎవరు పనికిరారు. బీజేపీ అంటే నడ్డా, వీళ్ళెవరు పనికిరారు. అప్పుడు వీళ్ళు ఎందుకు ఉండాలా? రేపు పొద్దున వచ్చినా వీళ్ళ వెనకాల చేతులు కట్టుకుని ఉంచిన 10 మందిలో వీళ్ళు కూడా ఉండాలి. అప్పుడు బీజేపీకి ఇంకా ఉనికే ఉంటుంది. అది ఇక్కడ యాక్సెప్టెన్స్ కాదు. అది తెలుగుదేశం అట్లాంటి వ్యవహార శైలిని నచ్చనటువంటి ఆయన సోమవీర్రాజు. ఇప్పుడు అందుకని తెలుగుదేశం సిన్సియర్గా చేస్తున్న ప్రయత్నం అంటే తెలుగుదేశం కాకుండా తెలుగుదేశం అనుకూల మీడియా ద్వారా చేస్తుంది ఏంటంటే అర్జెంటుగా ఒరిజినల్ బీజేపీ ఆత్మన్న నాయకులందరినీ బయటికి తరిమేసి తెలుగుదేశం ఆత్మన్న నాయకులు మిగిల్చి తద్వారా పొత్తుకి ఖాయం చేయించడం.
మొండిగా అంటే మనం తెలుగుదేశంతో లేకపోతే బతకలేదు సార్ అనే ఫీలింగ్ క్రియేట్ చేయించాలన్న ప్రయత్నం త్రూ మీడియా ద్వారా జరుగుతుంది. అది ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి. ఆ ప్రయత్నం ఒక విషయం అయితే, ఇంకొకటి బలాబలాల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి బలం వైసీపీని ఢీకొట్టడానికి సరిపోదా? అందుకే ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకోక తప్పదా? అదే కనుక జరిగితే మేలు టీడీపీకా బీజేపీ జనసేన కూటమికా? టీఆర్ఎస్ అట్లా అనుకుంటే వాళ్ళకి ప్రభుత్వంలోకి ఎట్టొచ్చేది? టీఆర్ఎస్కి మొదట అట్లాగే అన్నారు కదా, మరి ఎట్లా వచ్చింది? ఇంకోటి వైసీపీ ఎట్లా అనుకుంటే ఎట్లా పవర్లోకి వచ్చేది? వైసీపీ పని అయిపోయింది అన్నారు కదా అప్పుడు. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, 4 ఎంపీలు వెళ్ళిపోయారు. మరి అది ఎట్లా వచ్చింది? నిలబడాల. ఎక్కడ ఎందుకు ఒరిస్సాలో బీజేపీ ఎట్ట ముందుకు వచ్చింది? అసలు అక్కడ సుదీర్ఘకాలం పాటు నవీన్ పట్నాయక్తో కలిసి ప్రయాణించింది, తర్వాత వెళ్ళిపోయింది. పాండిచ్చేరిలో ఎట్లా వచ్చింది? త్రిపురలో ఎట్లా వచ్చింది? బెంగాల్లో ఇవాళ సెకండ్ ప్లేస్కి ఎట్లా వచ్చింది? నిలబడాల, కలబడాల. ఎవడో లేకపోతే బ్రతకలేమనుకుంటే కథం. ఇంకోటి, ఇవాళ ఉన్నటువంటి ఛాయిస్ ఇంకా దానికి జీవితంలో రాదు. తెలుగుదేశం పార్టీలో వితౌట్ చంద్రబాబు దాని సీరియస్నెస్ తగ్గుతుంది. ప్రజెంట్ అయితే చంద్రబాబు గారి చేతుల్లోనే ఉంది. ఆ తర్వాతకి వచ్చేటప్పుడు దానికి బలమైనది ఎవరుంటారు? కాబట్టి ఆ టైంని స్కోప్ని తీసుకోవాలి. ఈ టైంలో కలిశారా దెబ్బతింటారు. అంటే ఇక తెలుగుదేశం బీజేపీ భవిష్యత్తులో మరో సిపిఐ సిపిఎం గానీ మిగిలిపోతుంది. టీడీపీ కూడా ఈ టైంలో కలవకపోతే దెబ్బతిందా? మరి ప్రాబ్లం ఏం లేదు, దానికి ఉన్న సత్తా దానికి ఉంది. అంటే దానికి విజయానికి కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే ఈ లోపుగా దాని మీడియా ఉంది, దెబ్బ కొట్టడానికి జగన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తుంది, వ్యవస్థల ద్వారా డబ్బులు రానియకుండా చేస్తుంది. ఈ వ్యతిరేకత వస్తే టీడీపీనేగా ఆల్టర్నేటివ్. అప్పుడు వీళ్ళకి 5% రావచ్చు, 10% రావచ్చు, కానీ వీళ్ళు కలవకూడదు. అప్పుడు తెలుగుదేశం 80, 100, 90 రావచ్చు కదా. అదే చేస్తే కనుక కలిసిందంటే కనుక పూర్తిగా మెజారిటీ వస్తుంది. అది తెలుగుదేశానికి అందుకే అవసరం. వీళ్ళు ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పినట్టు 1-4-1 తెలుగుదేశం 4 అనుకుంటే వీళ్ళు 1, బీజేపీ 1, జనసేన 1, 4-1-1 తీసేస్తే 1-1 11 అవుతారు అనుకున్నాం. కలిస్తే 41 అవుతుంది తెలుగుదేశం. విడిగా అయితే తెలుగుదేశం 4, వీళ్ళు 1-1, వీళ్ళిద్దరు పక్కన ఉంటే 11. అయితే 4-11 రాదు, కానీ లెక్క అయితే మాత్రం వీళ్ళిద్దరు కలిసి ఉంటే 11 అవుతుంది. విడిపోతే 1-1 అవుతారు. తెలుగుదేశం 4 అవుతుంది, ముగ్గురు విడివిడిగా చేస్తారు. కానీ ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ట్రై జరుగుతున్నదల్లా ఫస్ట్ జనసేనని క్యాప్చర్ చేయాలి, జనసేన ద్వారా బీజేపీ మీద ఒత్తిడి తేవాలి అన్నది. పవన్ కళ్యాణ్ అసలు ఇదంతా వదిలేసి ఆయన పని ఆయన చేసుకుంటుండేటప్పటికీ అట్నుంచి నరుకు రావడానికి ఇలా కుదరట్ల. అందుకని ఇప్పుడు బీజేపీ వైపు నుంచి నరుకు వచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఎలక్షన్ అయిన ఈ 2వ రోజు నుండినే నెక్స్ట్ ఎలక్షన్ ప్లాన్ చేసేసుకుంటున్నారు. అదే కదా అది జరుగుతున్నది. అంటే ఇదంతా టీడీపీ తాపత్రయంగానే చూడాలా ఫైనల్ ప్రస్తుతానికైతే. అది చూద్దాం, ఇంకా సమయం చాలానే ఉంది. కానీ ఏం జరుగుతోంది? భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి ముందుకు వెళ్ళడం సాధ్యమేనా? మరొకసారి రివెంజ్ని పక్కన పెట్టి కలిసి ముందుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొట్టడానికి సిద్ధమవుతారా? ఏం జరుగుతుంది వేచి చూడాలి. ఇది వాళ్ళ కస్ పాయింట్.